చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026లో ఈ ప్లేయింగ్ 11తోనే వెళ్లే ఛాన్సెస్ ఎంత శాతం ఉందంటే పక్కాగా చెప్తున్నా 100% ఉంది. సో మాక్సిమం 100% కరెక్ట్ అవుతుంది, బల్ల గుద్ది చెప్తున్నా. సో ఇంకా సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు సిఎస్కేలోకి స్వాగతం చెప్దాం సంజు శాంసన్ కి మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. మహేంద్ర సింగ్ ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అండ్ వికెట్ కీపింగ్ లో చాలా టిప్స్ నేర్చుకుంటాను. మహేంద్ర సింగ్ ధోని గైడెన్స్ లో నేను చాలా నేర్చుకున్నాను అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు కట్ చేసి చూస్తే మహేంద్ర సింగ్ ధోనితోనే ఆడబోతున్నాడు, మహేంద్ర సింగ్ ధోని టీంలోనే ఉండబోతున్నాడు. అంటే మహేంద్ర సింగ్ ధోని తర్వాత సంజు శాంసన్ కూడా అదే లీగసీని కంటిన్యూ చేయబోతున్నాడు సిఎస్కే టీం కి. సో సంజు శాంసన్ కి అయితే ఏ వెరీ వార్మ్ వెల్కమ్. ఇంకా సిఎస్కే ప్లేయింగ్ 11 చూద్దాం. సో ప్రెసెంట్ ఉన్న సినారియోస్ ఈ రిటెన్షన్స్ ని బేస్ చేసుకొని ఈ ప్లేయింగ్ 11 ని తీసుకున్నాను. సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరూ ఓపెనర్స్ గా అద్దరు కొట్టేస్తారు. లాస్ట్ టైం కొంచెం షేక్ రషీద్ మన గుంటూరు రోడ్ వచ్చాడు కానీ కొంచెం ఇంప్రెస్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఈ ప్లేయింగ్ 11 చెప్తాను చూడండి. సో ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే ఇద్దరికి దూకుడు, ఆ టాలెంట్, ఆ క్లాసు, మాసు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయుష్ మాత్రే అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అగైనెస్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లోనే వరుసగా 4-5 4లు కొట్టిన సందర్భం కూడా ఉంది ఐపీఎల్ 2025లో ఆయుష్ మాత్రే. సో ఆయుష్ మాత్రే దూకుడికి, రుతురాజ్ గైక్వాడ్ క్లాస్ కి వీళ్ళిద్దరు ప్రాపర్ ఓపెనర్స్. ఇంకా వన్ డౌన్ వచ్చేసరికి సంజు శాంసన్ ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్. సంజు శాంసన్ వన్ డౌన్ లోనే ఎందుకు రావాలంటే వన్ డౌన్ లో వచ్చే బ్యాట్స్మెనే ది బెస్ట్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకని సంజు శాంసన్ ఇస్ ద బెస్ట్. ఇంకా మిడిల్ ఆర్డర్ లో శివం దూబే. ఎందుకు చెప్తున్నానంటే శివం దూబే ఇక్కడ మిడిల్ ఆర్డర్ లో అగైనెస్ట్ స్పిన్నర్స్ పై చాలా దూకుడుగా విధ్వంసం సృష్టించగలడు. సో అందుకని సంజు శాంసన్ తర్వాత 2 డౌన్ అంటే 4th ప్లేస్ లో శివం దూబే వస్తే బెస్ట్. స్పిన్నర్స్ ని రఫ్ ఆడిస్తాడు. ఇంకా నెంబర్ 5 ప్లేస్ లో వచ్చేసరికి డెవాల్డ్ బ్రేవిస్, ఓవర్సీస్ ప్లేయర్. మనోడు స్పిన్ అయినా ఆడతాడు, ఫినిషర్ గా అయినా ఆడతాడు, ఫాస్ట్ బౌలింగ్ లో అయినా ఆడతాడు. సో ఇలాంటి వాడు ప్రాపర్ గా ఉంటాడు డెవాల్డ్ బ్రేవిస్. ఇంకా నెంబర్ 6 పొజిషన్ లో మాత్రం ఆల్రెడీ వీళ్ళ దగ్గర 43 కోట్లకి పైగా ఉంది. సో దీన్ని ప్రాపర్ గా ఫిల్ చేయాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఓవర్సీస్ ప్లేయర్ కరెక్ట్. ఒకటి రసెల్ కావాలి, లేదా లియామ్ లివింగ్స్టన్ కావాలి, లేదా కన్నోలీ కావాలి, లేదంటే మిల్లర్ కావాలి. వీళ్ళ నలుగురిలో చూసుకుంటే రసెల్ అండ్ లియామ్ లివింగ్స్టన్ అండ్ మిల్లర్ అయితే పిక్స్ లో కొంచెం మాన్స్టర్ హిట్టింగ్ ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురులో ఫామ్ లో ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళకి రసెల్ బాగా అడ్వాంటేజ్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు ఆల్రౌండర్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని రసెల్ ప్రాపర్ ప్లేస్ అని నా ఒపీనియన్. 6th ప్లేస్ లో ఇంకా 7th ప్లేస్ లో మహేంద్ర సింగ్ ధోని యాజ్ ఎ వికెట్ కీపర్ గా, యాజ్ ఎ ఫినిషర్ గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా. ఇంకా నెంబర్ 8 ఇక్కడ శ్రేయస్ గోపాల్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్ గా అద్దరు కొట్టగలడు, లేదా ఆప్షన్ లో ఇంకా ఎవరినైనా బై చేస్తే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా 9th నూర్ అహ్మద్ అంటే సిఎస్కే చెన్నై సూపర్